ఏమైందిరా? గట్టిగా చమలు కొడదామా? పోయాడా? లేదు, పోసాడు. ఎవరు నీవో? మొగోడివి. మొగడైతే నాకేంద్రా? ఈ అమ్మాయి నీ కావాలా? నానా ఓటే అడుగుతున్నా. ఆ అమ్మాయి ఎవరు? ఎవరు 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 ఇదేంటో అయితే? అరే నీ అబ్బా, నా కోరికలన్నీ తీరినాక ఉంటే ఉంటది, పోతే పోద్ది. నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు ఈమెతో? అంటే ఏ ఊరు అనుకుంటున్నావు? నేను ఒక బుర్ర కథలు చెప్పుకునే గుర్రోని. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఒళ్ళు మండుతుందన్నయ్య. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఒళ్ళు మండుతుందన్నయ్య. ఒళ్ళు మండుతుందంట. చూసావా? దయ్యానికి ఆ అమ్మాయి కావాలంట, ఒంటరిగా ఉన్న స్త్రీలు కావాలంట. ఓపెన్ చేయి అయితే. నువ్వు తెంగి, నువ్వు తెంగి ఎల్లవా? ఈ అమ్మాయిని చంపుదామనే ఇన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాల నుంచి పీడించి పీడించి తింటున్నాను. ఇప్పుడు కూడా తిడతన్నా. నానా తిట్లు, నీ దేవుణ్ణి కూడా తిడతన్నా. తిట్రా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నా దేవుడు తిడుతున్నావా? మిమ్మల్ని అందరినీ తిడుతున్నా. నీ దేవుణ్ణి, నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. నాకు తెలీదమ్మా. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. చెప్పను. ఎందుకు తెలుసా? దేవుడి పేరు నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆ దేవుడు అంటే నీకు భయం, భయం. అందుకని నిన్ను తొక్కేస్తా. అందుకని నిన్ను తొక్కేస్తా. అయిపోయి మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం, నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం, వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో. నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఈ ఎవరి బిడ్డలో ఏం చేస్తున్నావు దురాత్మ? చెప్పు. చెప్పను బ్రదర్. చెప్పు చెప్పు. చెప్పుతావా? యేసు రక్తముతో నిన్ను కాల్చేస్తా ఇప్పుడు. యేసు రక్తముతో నిన్ను కాల్చేస్తా ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. యేసు రక్తము నీ మీద వేస్తా. ఇది యేసు రక్తం. వెళ్ళిపో. గట్టిగా చెప్పలు కొట్టండి.